मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఈ రోజు 10 తర్వాత విడుదల చేస్తారని అనుకున్నాం, కానీ ఎర్లీ మార్నింగ్ అవి విడుదల చేశారు. అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి డౌట్ ఉంది. కొద్దిమందికి ఏమో ర్యాంక్ మంచిగా వచ్చింది, కొద్దిమందికి ఏమో సార్ ప్రిపరేటివ్ కోర్స్ అంటే ఏం సార్ అని కొద్దిమందికి డౌట్. సార్ టోటల్ మార్క్స్ పాజిటివ్ మార్క్స్ ఉన్నాయి సార్, అందులో ఏది కన్సిడర్ చేసుకోవాలనేది డౌట్ అనేది కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. షాకింగ్ ఏంటి అంటే కట్ ఆఫ్ పెరిగిపోయింది, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్తో ఈక్వల్ లేదా లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ ఉంటుంది అనుకున్నాం కదా, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయింది. ఇది మాత్రం అబ్నార్మల్. టఫ్ వచ్చింది అన్నము, కానీ కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. నేను కూడా కొంత కట్ ఆఫ్ తక్కువనే ఇచ్చిన మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అయితే కట్ ఆఫ్ మాత్రం పెరిగింది సార్. అది ఎంత పెరిగిందో నేను చెప్తాను. ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటంటే వాళ్ళు కొంత మార్క్స్ డిసైడ్ చేస్తారనమాట. ఆ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్ ఒక 90 డిసైడ్ చేసిండ్రు అనుకోండి, మీకు 90 పైన వచ్చినాయి అనుకోండి మీకు ర్యాంక్ ఇస్తారు. 90 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి ర్యాంక్ ఇవ్వరు అనమాట. ఇది కట్ ఆఫ్ అంటారు. ఓకేనా? సో కట్ ఆఫ్ అయితే షాకింగ్ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయింది అది. ఓకేనా? మార్క్స్ అండ్ ర్యాంక్ విల్ కమ్. కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే మనకేమొస్తుంది అంటే మా ర్యాంక్ వస్తుంది. అయితే ఎంత ఉంది అది అని అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ ఏమో 8 మార్కులు రావాలి మినిమం సిఆర్ఎల్కి. ఓవరాల్గా 92 మార్కులు రావాలి. 92 మార్కులు వచ్చిన స్టూడెంట్కి లాస్ట్ ర్యాంక్ 92 మార్కులు ఉన్న స్టూడెంట్కి అనమాట. ఇది ఓపెన్ స్టూడెంట్కి. ప్రతి సబ్జెక్టులు ఎంత రావాలి? 8 రావాలి. ఓకే, ఓబీసీ ఇది చూపిస్తాం, మీకు అఫీషియల్గా చూపిస్తాం. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 7 మార్క్స్ ఏమో ఈచ్ సబ్జెక్ట్లో రావాలి, ఓవరాల్గా 82 రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఏమో ఈచ్ సబ్జెక్ట్లో 4 మార్క్స్ రావాలి, ఓవరాల్గా మొత్తం కలిపి 46 రావాలన్నమాట, 3 కలిపి. నెక్స్ట్ పీసీ ప్రిపరేటివ్ కోర్స్కు ప్రతి సబ్జెక్ట్లో 2 మార్కులు రావాలి, ఓవరాల్గా 23 రావాలన్నమాట. అప్పుడే వీళ్ళు క్వాలిఫై ర్యాంక్ వచ్చినట్లు అనమాట. సో దీని గురించి నేను మళ్ళీ చెప్తాను క్లియర్గా. ఇంత షాకింగ్ ఉంది యాక్చువల్గా. మనం 70 పైన అలా అనుకున్నాం యాక్చువల్గా, 70 ఒకవేళ 80 కానీ ఒక్కటేసారి 92 వరకు వచ్చేసింది. సో ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు. ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి ఎలా కొద్దిమందికి ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. మీరు అది ఎక్కడ చూసుకోవాలో చెప్తా చూడండి. జస్ట్ జేఈ అడ్వాన్స్డ్ 2026 అని క్లిక్ చేయండి సింపుల్గా. JEADV.ac.in ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్ 2026 వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, ఐఐటి రూర్కి వాళ్ళది. సో ఇక్కడ కూడా కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ ఫైనల్ ఆన్సర్ కీ వచ్చింది, ఇది నో డౌట్. ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫైనల్ ఆన్సర్ కీస్ అని ఉంది. ఓకే, ఇది చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. అడ్వాన్స్డ్ రిజల్ట్, ఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జేఈ అడ్వాన్స్డ్ రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ కొడితే మీ రిజల్ట్ మీకు వస్తుంది. డేట్, మంత్, ఇయర్ కొట్టాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇది మీకు రిజల్ట్ మీకు వస్తుంది. సార్ ఓకే, ఇదేంటి సార్ ఏఏటి రిజిస్ట్రేషన్ అంటే ఏందని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే ఈ జోసా రిజిస్ట్రేషనా సార్ ఇదని. అది జోసా రిజిస్ట్రేషన్ కాదు, జోసా షెడ్యూల్ మళ్ళీ ఇస్తారు. రేపటి నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి వస్తుంది క్లియర్గా ఏ రోజు డేట్స్ వెరీ క్లియర్గా. ఈరోజు రిజిస్ట్రేషన్, ఈరోజు వెబ్ ఆప్షన్స్, ఈరోజు మార్క్ అలాట్మెంట్, ఈరోజు రౌండ్ 1, ఈరోజు రౌండ్ 2, అలా వెరీ క్లియర్గా డేట్స్ వస్తాయి. మరి ఏఏటి ఏంటి అంటే ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే బీఆర్క్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై అంటారు కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లాంటిది అనమాట. ఓకేనా? ఇది ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కోసం ఏఏటి విల్ బి ఓపెన్ ఫ్రమ్ 1st జూన్ నుంచి 2nd జూన్ వరకు ఈవినింగ్ 5 వరకే ఉంది చూడండి. ఎవరైనా ఐఐటీలో ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటే ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని రిజల్ట్స్ అంతా మీకు జూన్ 7th వరకల్లా వచ్చేస్తాయని ఇచ్చారు క్లియర్గా. సో ఇది ఏఐటి, ఇది రిజల్ట్, ఇది కీది అనమాట. ఇది కీది. ఇంకొకటి సార్ ర్యాంక్ కార్డ్లో పాజిటివ్ మార్క్స్ ఉంది, టోటల్ మార్క్స్ ఉంది. ఏది ఫైనల్ సార్ అంటే టోటల్ మార్క్స్ మాత్రమే ఫైనల్. చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, టోటల్ మార్క్ ఎన్ని వస్తే అవే మీ ఫైనల్ మార్కులు అనమాట. ఓవరాల్గా పాజిటివ్ అంటే ఏంటంటే మీరు పెట్టింటారు కదా, ఒక 20 బిట్లో, 30 బిట్లో, 50 బిట్లో పెట్టింటారు కదా, అందులో ఎన్ని కరెక్ట్ అయినాయి మార్క్స్ పెడతారు. నెగిటివ్ మార్క్ ఇవ్వరు రిజల్ట్లో. తప్పు అయినా ఎన్నో ఇవ్వరు అనమాట. కరెక్ట్ ఎన్ని ఉన్నాయి,
తర్వాత అందులోకించి నెగిటివ్ మార్కుని తీసేసినాక వచ్చిన టోటల్ మార్కులను బట్టే మీకు ర్యాంక్ ఇస్తారనమాట. సో టోటల్ మార్క్స్ని కన్సిడర్ చేయండి, పాజిటివ్ మార్క్స్ని మర్చిపోండి, అసలు పాజిటివ్ మార్క్ మర్చిపోండి, ఓన్లీ టోటల్ మార్క్స్ ఫైనల్, ర్యాంక్ ఫైనల్. సార్ మాకు మార్క్స్ కూడా వద్దు, నాకు ర్యాంక్ ఫైనల్ అంటే ర్యాంక్ని చూసుకోండి, ఆ ర్యాంక్ని బట్టి మీకు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవచ్చు అనమాట క్లియర్గా. సో ఇది రిజల్ట్ చూసుకునే విధానం. సార్ అసలు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైయింగ్ మార్క్ ఎక్కడ ఇచ్చారు సార్ అంటే ఇక్కడ ఉంది చూడండి, జేఈ అడ్వాన్స్డ్ 2026 క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇక్కడ ఉంది వెబ్సైట్లో. దీన్ని క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి, క్రైటీరియా ఫర్ ఇంక్లూజన్ ఇన్ ర్యాంక్ లిస్ట్. మీకు డైరెక్ట్గా పర్సంటేజ్ మార్కులు చెప్తా చూడండి. మార్కులు ఏంటంటే కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ ఓపెన్ స్టూడెంట్కి మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని రావాలి, 8 మార్క్స్ రావాలి. అంటే మ్యాథ్స్ 8, ఫిజిక్స్ 8, కెమిస్ట్రీ 8 రావాలి. అలా కాకుండా నీకు ఒకవేళ మ్యాథ్స్ 7 వచ్చినాయి అనుకోండి, డిస్క్వాలిఫైడ్ వాళ్ళు సిఆర్ఎల్, వాళ్ళకి అసలు ర్యాంకే ఇవ్వరు. ఇవన్నీ కలిపితే మళ్ళీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపితే ఎంత రావాలి, 92 రావాలి. అంటే ఓవరాల్గా 92 మార్కులు రావాలి, ఈచ్ సబ్జెక్ట్లో 8 మార్క్స్ రావాలి, అప్పుడే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది సిఆర్ఎల్. ఇలా ఓబీసీ ఎన్సిఎల్ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఈచ్ సబ్జెక్టులు ఎన్ని రావాలి, 7 రావాలి. ఓకేనా, మనం ఇది కరెక్ట్గా గెస్ చేసినాం, 8 to 9, 7 to 8 ఇలా కరెక్ట్గా గెస్ చేసినాం. కానీ టోటల్ మార్క్ మాత్రం ఇంకా తక్కువ ఉంటుంది అనుకున్నాం, బట్ ఎక్కువ ఉంది ఈసారి కట్ ఆఫ్. ఓకే, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత, ప్రతి సబ్జెక్ట్లో 7, 7, 7 రావాలి. అవన్నీ కలిపితే మళ్ళీ అన్ని టోటల్ చేసి 82 మార్క్స్ రావాలి. 82 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కే ర్యాంక్ వస్తుంది ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్లో. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి, ఎస్సీ స్టూడెంట్ కానీ ఎస్టీ స్టూడెంట్ కానీ అండ్ పీడబ్ల్యూడీ స్టూడెంట్, ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఓసీ అయినా, ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఓబీసీ అయినా, ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ అయినా, ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఎస్సీ అయినా, ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఎస్టీ అయినా, వీళ్ళందరికీ ఈచ్ సబ్జెక్ట్లో 4 మార్కులు రావాలి. మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 4, 4 మార్క్స్ రావాలి. అవన్నీ టోటల్ అన్నీ కలిపితే 46 ఉండాలి. మళ్ళీ 4, 4, 4 12 మార్కులు వస్తాయి, ర్యాంక్ ఇవ్వరంటే ఇవ్వరు. 4, 4, 4 మినిమం రావాలి. కొన్ని దాంట్లో ఎక్కువ కూడా వస్తాయి కదా, ఒక దాంట్లో 20 వస్తాయి, ఒక దాంట్లో 12, ఒక దాంట్లో 30 అట్లా ఉంటాయి కదా, అవన్నీ కలిపితే అన్ని 46 రావాలన్నమాట, వాళ్ళకు ర్యాంక్ ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్. ప్రిపరేటరీ కోర్స్ అంటే ఏంటంటే చెప్తా చూడండి, ఈ సబ్జెక్ట్లో 2 మార్క్స్ రావాలి, ఓవరాల్గా 23 రావాలి. మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2 రావాలి, అన్నీ కలిపితే 23 మార్క్స్ రావాలి. సార్ వీళ్ళది ఏంటి సార్ ఇంతకు అంటే, ఈ ప్రిపరేటరీ కోర్సు స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే జోసాలో పార్టిసిపేట్ చేసి ఐఐటి వచ్చింది అనుకోండి, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తాడనమాట. ఓన్లీ ఐఐటి కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తారు. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎవరు ఇస్తారు అని అంటే ఐఐటి వాళ్ళే ఇస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళందరినీ పిలిచి కోచింగ్ ఇస్తారనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అక్కడ వాళ్ళు పెట్టే దాంట్లో మీరు సక్సెస్ కావాలి, మంచి మార్కులు తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. 1 year లాంగ్ టర్మ్ అనుకోండి సింపుల్గా. ప్రిపరేటరీ కోర్స్ అంటే 1 year లాంగ్ టర్మ్. సార్ ఇలా లాంగ్ టర్మ్ది ప్రిపరేటివ్ ఇది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇస్తారు. ఇలా ప్రిపరేటివ్ కోర్సు ద్వారా కూడా ఐఐటి సీట్ తెచ్చుకున్నారంటే తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, నో డౌట్. ఓకేనా, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చే 1 year మనకు సర్టిఫికేట్ ఏంటంటే ప్రిపరేటివ్ కోర్స్ సర్టిఫికేట్. అది ఏమంటారు అకాడమిక్ ఇయర్ లాగా కన్సిడర్ చేయరు. మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఇయరే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది రిజల్ట్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ ఏమో 7.30, ఓవరాల్గా 25.56 సిఆర్ఎల్. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏమో 6.51%, ఓవరాల్గా 22.7. మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి ఏమో 3.65 ఏమో సబ్జెక్ట్ పర్సంటేజ్, ఓవరాల్గానేమో 12.78%. ఈ మార్కులు ఫైనల్ అండి, ఈ పర్సంటేజ్ గొడవ మనకేమొద్దు. ఓకే, ప్రిపరేటివ్ కోర్సు కూడా 1.83% సబ్జెక్ట్, ఓవరాల్గా మినిమం పర్సంటేజ్ టోటల్ మార్క్స్ ఏంటంటే 6.39. ఇలా చూసుకోండి రిజల్ట్. క్లియరా మై డియర్ స్టూడెంట్స్? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను ఇక్కడ, రిజల్ట్ అలా చూసుకోండి. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి బిగ్ కంగ్రాచులేషన్. చాలా కష్టపడితేనే ర్యాంక్ వచ్చింది. ఓకేనా, సో మీరు ఎక్కువ ర్యాంక్ తక్కువ ర్యాంక్ అని డిసప్పాయింట్ అవ్వకండి. కంగ్రాచులేషన్స్. ఎవరికన్నా మిస్ అయినా మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకే, నెక్స్ట్ ఎక్కడ సీట్ వస్తే ఏ ఎంట్రన్స్ ద్వారా, ఎప్సెటా, బిట్సాటా, జేఈ మెయిన్స్ ద్వారానా, ఎక్కడ సీట్ వస్తే అక్కడ హ్యాపీగా జాయిన్ అవ్వండి, కష్టపడండి. లైఫ్లో పెద్ద సక్సెస్ మీకు ఉంటుంది. మిస్ అయిందని బాధపడకండి.
సో ఇది అయితే అడ్వాన్స్డ్లో ర్యాంక్ వస్తే వాళ్ళు ఐఐటికి జోసాల ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి జిఎఫ్టీలు పెట్టుకోవచ్చు. అడ్వాన్స్డ్ ర్యాంక్ రాలేదు, రాసినాం సార్ ర్యాంక్ రాలేదంటే ఎన్ఐటి ట్రిపుల్ ఐటి జిఎఫ్టీలకు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. జోసాల ఈ రెండింటి కలిపి జోసానే కండక్ట్ చేస్తుంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఎనీ ర్యాంక్ స్టూడెంట్ కెన్ అప్లై. మీకు ఏ ర్యాంక్ కన్నా రాని ఓకే మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా నాకు ఐఐటి బాంబేనే కావాలి సార్, నా ర్యాంక్ పెద్దది కానీ నాకు ఐఐటి మద్రాస్ కావాలి, ఐఐటి బాంబే కావాలి, అలానే వెబ్ ఆప్షన్స్ పెట్టండి మీకు నచ్చినాయి. మీకు నచ్చిన ఆప్షన్స్ పైన, నచ్చని ఆప్షన్స్ కింద. ఓకేనా, ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళండి. ఓకేనా, క్లియర్ షెడ్యూల్ వాళ్ళు ఇస్తారు, క్లియర్గా ఇస్తారు, ఇచ్చిన వెంటనే వీడియోస్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపరేటివ్ కోర్స్ అంటే చెప్పినా కదా, లాంగ్ టర్మ్ లాక్ ఎవరు ఇస్తారంటే ఐఐటి వాళ్ళు ఇస్తారు, లాంగ్ టర్మ్ లాక్ అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ మీకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. జోసా, ఎప్సెట్, నీట్, సీసాబ్ అన్ని కౌన్సిలింగ్ది ఫ్రీ మెంటర్షిప్. అంటే మీకు కావాల్సిన లిస్ట్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్స్ బట్టి వీడియో చేసేస్తాను ఇక్కడే. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా మన ఛానల్ తరపున హెల్ప్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒక్కసారి క్లాస్ ఉన్నప్పుడు మాత్రం లిఫ్ట్ చేయకపోవచ్చు ఫోను, నేను క్లాస్ వెళ్తే ఫోన్ తీసుకోపోవచ్చు. క్లాస్ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఓకేనా, ఫ్రీ మెంటర్షిప్, ఫ్రీ గైడెన్సే ఉంటుంది. ఓకే, నా స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన గైడెన్స్ మనందరికీ మాట్లాడుతున్నట్లు అంతే. ఓకేనా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీట్ వచ్చినంత వరకు, బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు, ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి లేదా ఎప్సెట్ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సీట్ వచ్చినంత వరకు, లేదా బిట్సెట్ ఏదైనా సరే సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియో మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ మీకు సగం డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బిగ్ కంగ్రాచులేషన్. సీట్ రాని వాళ్ళు టెన్షన్ తీసుకోకండి, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.